వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు ఫోన్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతం ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకు కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. ఏ మాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గులికలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వారి యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యము హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా ఇంత డబ్బాలు కట్టించి అన్ని మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణమైతే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసు అనేది ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుగు మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోళీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్ ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలలు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లో కరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకు పోతుంది, లివర్కు పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోస్ పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపటే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళు ఎంత ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తున్నారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. కాబట్టి ప్రజలరా, హోమియోపతి ఫిలాసఫీ అనేది ప్రొఫెసర్లు మాకు చెప్పిర్రు, హోమియోపతి సిద్ధాంతాలని మా 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 మైండ్లో ఉన్నాయి. మా మైండ్లో ఉంటే అయిపోయినా ప్రజలకు తెలియద్దా హోమియోపతి అంటే ఏంది, ఎందుకు పుట్టింది, ఎట్లా ప్రయోగం చేస్తారు, దీని సిద్ధాంతాలు ఏంటి, ఏ విధంగా మందు పనిచేస్తుంది, ఎందుకు ర్యాపిడ్ యాక్షను, ఎందుకు దీనికి సైడ్ ఎఫెక్ట్ లేదు అనేది ప్రజలకు తెలవాలి కదా. ప్రజలకు తెలిస్తే ప్రజల్లో ఆ వైద్యం పట్ల రిజల్ట్ చూసి వాళ్ళే ప్రచారం చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఒక గ్రామీణ ఒక పల్లెటూరు నుంచి ఒక్క పేషెంట్ నాకు ఊర్లో తయారైందంటే ఆ ఊరంతా హోమియోపతి పేషెంట్లు అవుతున్నారు, అందరికీ ప్రచారం చేస్తున్నాడు. అంటే పేదవాళ్ళ లోపల మధ్యతరగతి ప్రజల లోపల ఈ ప్రచార గుణం ఎక్కువ ఉంటుంది. అదే మనం కోటీశ్వరునికి ట్రీట్మెంట్ చేసేవాడు దాచిపెట్టుకొని తింటాడు మందులు, ఎవరు చెప్పడు, ఎవరు ముంగట వేసుకోడు మందులు నామూసి. అదే కార్పొరేట్ హాస్పిటల్ వండుకుంటే, నేను పెద్ద హాస్పిటల్ వండుకున్న హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో వారం రోజుల నుండి ట్రీట్మెంట్ చేసుకుందని ప్రచారం చేసుకుంటాడు, 10-20 లక్షలు ఖర్చు పెట్టిన అంటాడు. అట్లా ఆ పెద్ద పోకడలకు పోయే మన జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే పేద ప్రజల దగ్గర డబ్బులు లక్షలు లేవు, బ్లాక్ మనీ లేదు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కలిసిపోతాయి, ఇక వాళ్ళు పెద్దగాడే అవుతారు. అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని హనుమాన్ గారు ఈ వైద్యం కనిపెట్టిండు. అది ఎంత పెద్ద జబ్బైనా సింగిల్ డోస్ నోట పడితే సరిపోయా, ఇమ్మీడియట్ దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో సక్సెస్ అయిన కేసులన్నీ కూడా సాక్షాత్కారాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంకా రావాలి, పెద్ద ఉద్యమం రావాలి. హోమియోపతి వైద్యం పట్ల ప్రతి కుటుంబం కూడా హోమియోపతి వాడాలి. మంచి డాక్టర్ దగ్గర, మనం ఎక్కడంటే అక్కడ మా పక్కకే ఉన్నది ఊర్లోనే వాడకట్లే ఉందని పోయి ఆడ కరెక్ట్ మందు లేకపోతే, కరెక్ట్ డాక్టర్ లేకపోతే, ఫెయిల్ అయిపోతే, మందు పనిచేయకపోతే సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకోవాలి ప్రజలంతా. వైద్యం తప్పు కాదు, అక్కడ ఉన్నటువంటి డాక్టరు చెప్పే లక్షణాలు చెప్పడంలో రాంగ్ అయినప్పుడే మందు పని చేయలేదు. అప్పుడే మీరు డాక్టర్ను మార్చుకోవాలి. మంచి డాక్టరు ఏకాగ్రత ఉండి కరెక్ట్ మందు వాడితేనే హోమియోపతిలో మందు పనిచేస్తుంది. ఇక తీయగోరీళ్ళు తీపి గులికలు ఇన్ని డబ్బాలు నింపి ఇచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్లే అనుకుంటే మీరు మోసపోయినట్టే, ఫెయిల్ అయిపోతారు. కాబట్టి డాక్టర్ దగ్గర ఎంతవరకు సత్తా ఉంది, ఎన్ని కేసులు సక్సెస్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుసుకొని పోవాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతారు, హోమియోపతి గురించి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు 15 ఏళ్ళ పిల్లగాడి నుంచి 50 ఏళ్ళ వరకు చిన్న పిల్లలు వస్తున్నారు దగ్గర. ఇప్పుడు కిడ్నీలకు ఈ సిరం క్రియాటిన్ పెరగడం వల్ల, కిడ్నీ నెఫ్రైటిస్ రావడం వల్ల, ఈ కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ అని డ్యామేజ్ కావడం వల్ల ఈ సిరం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. దానికి శాశ్వత నివారణ మందులు ఇతర వైద్యంలో లేదు, హోమియోపతిలో ఉన్నది. హోమియోపతి వైద్యం అనేది మాస్ మందు కాదు, మైక్రో లెవెల్లో ఇచ్చేటువంటి వైబ్రేషన్స్, సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, కాలు కలపంగానే వైబ్రేషన్ పోతూనే ఉంటాయి, కనిపిస్తాయి, కంటికి కనిపించదు కానీ మాటలు వినిపిస్తాయి. అమెరికా పోయింది, కాల్ మాట్లాడుతున్నాం, ఇక్కడ శబ్దాలు అక్కడ పోతున్నాయి, అక్కడ శబ్దాలు ఇక్కడ వస్తున్నాయి, ఏ వైర్ కనెక్షన్ లేదు. కారణం ఈ వైబ్రేషన్ మైక్రో లెవెల్లో ఉండే తరంగాల రూపంలో ఉండేటువంటి వల్ల దానికి ఆ మాటలు వినిపిస్తున్నాయి. హోమియోపతి వైద్యం కూడా అంతే. వైద్యాన్ని మందును ఫిల్టర్ చేసి తరంగాల రూపంలో మందు సూక్ష్మంగా తయారు చేసి ఆ తీపి గుళికలు కలపడం వల్ల
ఆ తీపి గుళికలన్నీ కూడా వాటి మీద కోటింగ్ తయారవుతుంది. మందు నాలుక మీద వేసుకోగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది కరెంట్ లాగా. ఇంతటి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నది మందు. కాబట్టి కిడ్నీకి సంబంధించినటువంటి పిల్లలు ఇలా 16 ఏళ్ళ పిల్లకు లేక ఒకతే బిడ్డ సార్. ఒక్క బిడ్డకు మొన్ననే 6 నెలల కింద బర్త్డే చేసుకుంది పెద్ద గ్రాండ్గా. ఇగో ఇప్పుడు ఇట్లయిందని ఆ పాపకు ఈ డయాలసిస్ చేసి అమ్మాయి మంచి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి పూర్తిగా ఇట్లా అయిపోయి నల్లగా అయిపోయింది. డయాలసిస్ చేస్తూ వారంలో 3 సార్లు చేస్తున్నారు సార్. నెలకు 12 సార్లు చేస్తున్నారు. కానీ ఏం డెవలప్ అవుతలేదు. 15 ఉన్నటువంటి సిరం క్రియాటిన్ డయాలసిస్ చేస్తే 12కే వచ్చింది. అంటే 3 తగ్గింది. 12 ఉన్న డేంజర్లో ఉన్నట్టే కదా. సిరం క్రియాటిన్ 1 ఉండాలి. మన డయాలసిస్ చేస్తే ఏడ తగ్గుతున్నది. మేము ఇప్పుడు సింగిల్ డోస్ వేస్తే నెల లోపల మార్పు, 2 నెలలకు ఇంకా చేంజ్ వస్తుంది సార్, 6 నెలలకు మంచిగా అయినా సార్ అంటున్నాను. కాబట్టి హోమియోపతిలో దాన్ని డ్రగ్ సెలెక్షన్ చేసి ఆ అమ్మాయిది బర్త్డే ఫోటో చూపిస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎంత మంచిగా ఆరోగ్యంగా లక్ష్మిలాగా ఉండే. ఈ ఫోటో చూస్తే పేషెంట్ అయిపోయింది. ఎంత బాధ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అంటే ఈ విషపూరిత పదార్థాలు, ఈ రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు బయట ఇవాళ రేపు టీవీలో చూపిస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా ఏ తిందామన్నా భయమవుతున్నది, ఏ తాగుదామన్నా భయమవుతున్నది. ఆ రసాయనాలన్నీ పోయి మన కిడ్నీలనే ఫిల్టర్ అవుతాయి. కాబట్టి అందులో ఉన్న డెలికేట్ ఆర్గాన్స్ అయినటువంటి నెఫ్రాన్స్ డ్యామేజ్ అయితే కథం ఫిల్టర్ బెడ్స్ పోయినట్టే. ఎక్కువ మోతాదు మందులు మింగినా ఎవరికో ఎక్కడనో చెట్ల మందు వస్తుందంటే పోతున్నారు. అది తప్పు కదా. వాళ్ళకి ఏది తెలపకుండా పసలు తాగడం వల్ల, పసళ్ళ వల్ల ఈ లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. అట్లా చేయకుండా మంచి వైద్యము హోమియోపతిలో సింగిల్ డోస్ నోట్లో వేస్తే డైరెక్ట్గా ఏ వ్యాధైనా శాశ్వతంగా నివారణ అవుతుంది. మొన్న జైరాబాద్కి ఒక యంగ్ పిల్లగాడు 22 years 25 years ఉంటుండొచ్చు. మైగ్రేన్ నెత్తి నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి పోతే ఇంజక్షన్ ఇవ్వగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు, చెయ్యి, నోరు, మాట పోయింది. ఎంత పెద్ద బాధ చెప్పు తల్లిదండ్రులకు. చేతికి వచ్చిన యువకుడు మనకు కష్టం చేస్తాడేమో, పని సంపాదిస్తాడు, పోషిస్తాడు అనుకున్నాడు. వాడు కాలు చేయి పడిపోయింది, నోరు పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. ఆ వీడియోలన్నీ కూడా నేను ఇవాళ తీసుకొచ్చిన. సిరం క్రియాటిన్ కిడ్నీకి సంబంధించిన జబ్బులు మంచిగా క్యూర్ అవుతున్నాయి. మీరు నోట్ల డోసు వాడగానే నెల రాగానే ఇంకా తగ్గలేదని అనుకోవద్దు. దానికి వాడుతున్న కొద్దీ మీ బాడీలో మార్పు వస్తుంటుంది. ఆ బాడీలో వచ్చే మార్పు బట్టి కంటిన్యూ చేసుకోవాలి. నెలకు ఒకసారి ఊరికే బ్లడ్ తీసి టెస్ట్ చేసుకోవడము డబ్బులు వేస్ట్, ఆ బ్లడ్ వేస్ట్. మందులు వాడినాక మీ బాడీ చెప్తుంది మంచిగా అవుతున్నావా లేదా అని. బాడీలో మార్పులు వస్తున్నాయంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ వాడుకోండి. ఈ డయాలసిస్ జీవితాంతం బతికిన రోజులు చేపియాలంటే ఇక నీ పని అయిపోయింది, నువ్వు బతకవిగా మందుల మీద డయాలసిస్ మీద బతకాలి అని చెప్తే ఇంట్లో పోయి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు పిల్లగాడు. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలారా, ఇప్పుడు మనం ఆ కిడ్నీ మీద రీసెర్చ్, కిడ్నీల మీద ఆ వ్యాధికి సంబంధించిన ప్రయోగాలు రీసెర్చ్ చేయడం వల్ల మొన్నటి వరకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చి కాల్ చేయబడ్డోళ్ళను దాని మీద ప్రయోగాలు చేసిన సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నా. ఇప్పుడు కిడ్నీ వ్యాధుల మీద ప్రయోగాలు చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా. ప్రజలకు కిడ్నీ పేషెంట్లు చాలామంది, వేలాది మంది వస్తున్నారు నా దగ్గరికి. మొన్న విజయవాడలో కూడా విపరీతమైన పబ్లిక్, హాల్ నిండిపోయింది. పొద్దున 9 గంటలకు ఓపీలో కూర్చుంటే రాత్రి 9 గంటల వరకు మళ్ళీ లేవకుండా కూర్చున్నా అంటే అర్థం చేసుకోండి. ప్రజలు ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చూడండి. మరి హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు, అల్లోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అల్లోపతి వైద్యంలో ఒక ప్రొఫెసర్ అయి ఉండి, అన్ని వసతులు ఉన్నప్పటికీ ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చి ఇది నిజమైన వైద్యం కాదు, వ్యాధులను సమూలంగా నివారణ చేస్తలేదు, వ్యాధులను తొక్కిపెడుతుంది కానీ పూర్తిగా వదలేదు,
దాన్ని పూర్తి మూలాలతో తొలగించే వైద్యం కనిపెట్టాలి. ప్రజలకు రాబోయే తరాలకు ఈ వైద్యం పట్ల నష్టపోతారు జనాలు అని ఏదైతే కలలు కన్నాడో అది నిజమే అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కిడ్నీ పేషెంటు, గతంలో డయాబెటిక్ ఉండే పేషెంట్లు, ప్రతి ఇంట్లో షుగర్ బీమారి, ప్యాంక్రియాస్ చెడిపోయింది, ప్యాంక్రియాస్ వల్ల డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు కిడ్నీ చెడిపోయి కిడ్నీ పేషెంట్లు అవుతున్నారు. మరి ఇక వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే. ఇక 6 నెలల సంవత్సరమో 2-3 ఇయర్స్ అంటారు. ఇక చేసి ఆయనతో ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే టక్కుమని చనిపోతున్నారు అంటున్నారు. ఆ డయాలసిస్ చేసుకుంటూ చెప్తున్నారు. నా కళ్ళ ముంగట నా బ్యాచ్లో ఉన్న ఆయన యంగ్ 30 ఏళ్ళు చనిపోయింది సార్. ఆ డయాలసిస్ చేసేటప్పుడు స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. ఇంత ప్రమాదకరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమా? ఒక విజయవాడలో చూడండి, ప్రజలు ఎంత తండోపతండాలు, మొత్తం ఒక ఫంక్షన్ హాలే నిండిపోయిందంటే అర్థం చేసుకోండి ప్రజలు ఎంత విశ్వాసంతో హోమియోపతి వైద్యానికి వస్తున్నారు. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపించడం వల్లనే ప్రజల్లో ఈ యొక్క చైతన్యం వస్తుంది. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా, ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏం పేరు? చరణ్ సింగ్ సార్. చరణ్ సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. హైదరాబాద్ కార్వాన్కి వెళ్ళి వచ్చాను సార్. హైదరాబాద్ కార్వాన్. ఏం బాధ? కిడ్నీలో పని సార్. కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? తలకాయ దింపు టెస్టులో వేసారు కదా, మెడకు వేసిరు. 9-10 ఉంది సార్. 9.10 ఉంది. మరి డయాలసిస్ చేపిస్తున్నావా? చేయించిన సార్. చేపిస్తే తగ్గిందా? నార్మల్ 1కి వచ్చిందా? రాలేదు సార్. ఎంతకు వచ్చింది? 9కి వచ్చింది అనుకుంటా. 9కు. మరి ఏమి తగ్గినట్టు? డయాలసిస్ చేసినామంటే 1కి వచ్చిందంటే అది మంచిగా అవుతామనాలి. సార్. మరి నువ్వు 1 ఎప్పుడు రాకపోయాయి కదా? ఎన్నేళ్ళే చేయబట్టి? మొన్ననే చేసిన సార్. 10 days అవుతుంది. 10 days నుంచి చేస్తున్నావు. ఎన్నిసార్లు చేసిరు? 5 సార్లు చేసిన. మరి 5 సార్లు చేసినా నీకు 9 దాటేది కిందికి రాలే కదా. రాలేదు సార్. కాబట్టి నీకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు సార్. ఫిల్టర్ చేయడం. హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. సార్. ఇప్పుడు నీ ఒక్కరి కోసం ఫ్యామిలీ సభ్యులంతా టెన్షన్ ఉన్నారు చూడు. అవును సార్. విషపూరితమైన పదార్థాలు తినడుకు, చికెన్ బిర్యానీ తినడుకు ఇది వస్తుంది. ఇప్పుడు మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి. ఓకేనా? సార్. సరే సార్. మళ్ళీ నెలకు ఏమైందో నాకు చెప్పు. సరే సార్. శ్రీనివాసు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప చోటుప్పల్. ఏం బాగుతున్న వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 9.2 ఉండే. దానివల్ల నీకు ఏమేమి బాధలు ఉండే అప్పుడు? బాగా దమ్ వస్తుండే. ఏం చేసింది మరి అప్పుడు ట్రీట్మెంట్? డయాలసిస్ చేస్తున్నారు. వారంలో ఎన్నిసార్లు? 2 సార్లు చేసిర్రు. చేస్తుంటే కూడా తగ్గలే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెలలో డయాలసిస్కి పోవద్దంటే బంద్ చేసినావా? బంద్ చేసినా మంచిగా ఉన్నావా? మన దమ్ము లేకుండా? గుడ్. అట్లా డయాలసిస్ బంద్ చేస్తేనే ఈ మందు బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు, అది ఎప్పటికైనా డేంజరు. ఇప్పుడు ఇట్లనే ఇదే మెయింటైన్ చేసుకుంటా మొత్తం నీకు 1 వచ్చేదాకా వాడుకో. సిరం క్రియాటిన్ 1 రావాలి. ఓకే. క్యా నామ్ హై? ఏం పేరు? ఖాజా మహమూద్దీన్. ఎక్కడి నుంచి వచ్చినావు? కాసే ఆయే? తెలుగు వస్తుంది కదా నీకు? తెలుగు మాట్లాడు మళ్ళా. తెలుగు మాట్లాడతాం మరి సార్. అన్నీ వచ్చినాక తెలుగు టీచర్నే సార్. ఇప్పుడు ఖాజా మొయినుద్దీన్ సాబ్ ఎందుకోసం వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఇంకా దీంట్లో కిడ్నీ కొరకు వచ్చినా సార్. దేనికోసం? ఏం ట్రీట్మెంట్ కావాలని వచ్చినావు? ఈ కిడ్నీకి గోగుడికి తక్కువని వచ్చినాం. కిడ్నీ ఖరాబ్ అయింది. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 8.8 ఉన్నది. నువ్వు చెప్పు నాయన. మీ నాయన తాతనా? నాయనకి ఏముండే అనేది వచ్చినావు? క్రియాటిన్ ఉంది, ఎలర్జీ అయితే స్కిన్ ఎలర్జీ అవుతుంది. స్కిన్ క్రియాటిన్ వల్ల స్కిన్ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు ఒక 6 months అవుతుంది. 6 monthsలో ఏమేమి తక్కువ ఉన్నది?
క్రియాటిన్ తక్కువ అయింది. ఎంతకు వచ్చింది? ఇంతకుముందు 3.2 ఉంటానుండే, ఇప్పుడు 2.8 ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి రిజల్ట్ ఉంది. ఇట్లనే వాడుకోవాలి. డయాలసిస్ చేసినా కానీ క్రియాటిన్ తగ్గుతలేదు ఎవరికి. ఓకే. మరి ఇప్పుడు హోమియోపతి మందులతో తగ్గిందంటే ఇది నిజమైన ట్రీట్మెంట్. ఓకేనా? పూర్తిగా -1 వచ్చేదాకా వాడిపి. కోటేశ్వరమ్మ సార్. కోటేశ్వరమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి లింగంపల్లి నుంచి వచ్చాను సార్. లింగంపల్లికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు సార్. కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్తే వచ్చినావు. ఎంత ఉన్న సిరం క్రియాటిన్ ఇటుకు వచ్చినప్పుడు? 3.5 ఉంది సార్. ఇప్పుడు 3.5 ఉండే. అప్పుడు ఏమేం బాధలు ఉండే? పక్కన ఎత్తుండే, నెలకి 2 డేట్లు వస్తుండే, అది తగ్గింది సార్. ఇప్పుడు ఒక నెల నెలకు 2 సార్లు పీరియడ్స్ వస్తుండే. ఇప్పుడు తగ్గింది సార్. కొంచెం పర్లేదు, ఒక నెల ఒక్కటే వచ్చింది నెల. ఇప్పుడు మంచిగా యాక్టివ్ అయినావు. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్లో? నెల అయింది సార్. 1 మంత్లో ఇంత డెవలప్ అయినావు. సిరం క్రియాటిన్ కూడా తగ్గిందా? తగ్గింది సార్. ఎంత తగ్గింది? 3.5 ఉంది సార్. ఇప్పుడు 2.8కి వచ్చింది సార్. 2.81 మంచిగా తగ్గింది. 3.5కి వెళ్ళి 2.8కి వచ్చింది. అంటే ప్రజలకు ఈ సిరం క్రియాటిన్ వెళ్ళగానే భయం పడుతున్నారు, భయపడుతూ చచ్చిపోతామని భయపడుతున్నారు. నేను కూడా అట్లనే అనుకున్నా సార్. చాలా భయం వేసింది, చిన్న పిల్లలు ఉన్నారు నాకు అనేసి. ఏమేమనుకున్నావు చెప్పు జరా. ఇట్లా తగ్గదు, నీకు ఇంకా ఎట్లనే మందులు వాడాలి, కత్తి పెడితే రక్తం కారుతుంది అని చెప్పారు సార్ హాస్పిటల్లో. అబ్బా, ఇంకా దానివల్ల ఇంకా హాస్పిటల్ పెట్టుకోలేము, కిడ్నీ మారుతాను కూడా రాదని చెప్పారు సార్. కిడ్నీ మారుస్తామన్నారా? మారుస్తాను కూడా రాదమ్మా అని చెప్పారు. కత్తి పెడితే రక్తం వస్తుంది అని చెప్పారు. ఇంకా నేను భయపడ్డాను సార్. మేము పని చేసుకుంటే నేను తిన్నట్టు సార్. పని చేసుకొని బతికేటోళ్ళు మీరు. ఇంట్లో వండుకుంటే ఎవరు పోషిస్తారు? ఇంకా చాలా బాధపడ్డాను సార్. బాధపడొద్దు, నీలాగ బాధితులకు చెప్పుకోవాలి మంచిగైన సంగతి. నీ పేరు? గోపి సార్. గోపి, ఎట్లుంది మీ భార్య ఇప్పుడు మొదటికి ఇప్పటికి? ఇప్పుడు పర్లేదు సార్, మంచిగా ఉంది కదా? ధైర్యం వచ్చిందా మీకు? వాస్ ఇట్లనే వాడుకుంటూ పోతే అది నార్మల్ అయిపోతుంది. మీ కాడికి వచ్చిన కాడి ధైర్యం ఉంది సార్ నాకు. ఏమికే మొన్న ఈ టెస్ట్లు వచ్చిన కాడి నుంచి కొద్ది ధైర్యమే సార్. భయపడేది? భయపడింది. చచ్చిపోతామని చెప్పిరా? బతకవి కానరా? 22 రోజులకి టెస్ట్ చేయించుకున్నాను సార్. టెన్షన్ 22 రోజులకే మనకి. ఇక టెస్ట్ దగ్గర పోకు. పోయినప్పుడల్లా 3 ml బ్లడ్ గుంజి టెస్ట్ చేస్తారు. పైసలు పోతాయి, రక్తం పోతుంది. ఉండేదే 4 లీటర్ల రక్తం. గడికి ఇంత గుంజినాం అనుకో, రక్తహీనత వస్తుంది. నీకు మంచిగా అవుతుంది అనేది నీ బాడీ చెప్తున్నప్పుడు అట్లే కంటిన్యూ చేసుకో. ఇక ఎప్పటిదాకా అంటే నేను చెప్పేదాకా 6 నెలల దాకా. 6 నెలల వరకు నువ్వు మంచిగా అయినప్పుడు మళ్ళీ చేసుకొని చూసుకోవాలి. నెలకు వారంకి ఒకసారి తీస్తే రక్తం నష్టం అవుతుంది. అట్లా టెన్షన్ పడక. ఇక తగ్గిపోయిందంటే ధైర్యం వచ్చింది కానీ నా దగ్గర వచ్చినాక ఖతం ఇక మంచిగా అయిపోతావు. నీ లెక్క బాధితులకు తెలవడానికి వీడియో తీసుకున్నా, అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఓకేనా? ఏం పేరు? శ్రీనివాసరావు గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? మేడ్చర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉన్నది? 10. దానివల్ల ఏమేమి లక్షణాలు ఉన్నాయి బయటకు? యూరిన్ వస్తలేదు, కాళ్ళు వాపు ఉన్నాయా? ముఖం వాపు వచ్చింది కదా? ముఖం మొత్తం ఉబ్బింది కదా? అటు దింపు, ఇటు దింపు. కాళ్ళు ఉబ్బినాయి. మరి ఇప్పుడు నడిచేటప్పుడు దమ్ము వస్తుందా? ఒళ్ళంతా నొప్పి పొండు ఉంటుంది. మరి ఏమన్నా డాక్టర్ డయాలసిస్ చేస్తామన్నారా? డయాలసిస్ నడుస్తుంది రోజు, వారానికి 3 సార్లు. చేయకపోతే ఏం లక్షణాలు వస్తున్నాయి? చేయకపోతే దమ్ము వస్తుంది, విపరీతంగా దమ్ము వస్తుంది. ఇప్పుడు మన మందులకు దమ్ము రాకుండా పోతే నువ్వు డయాలసిస్ పోకుండా ఉండాలి. ఇక అంతేనా? పోకుండా ఒకటి స్కిప్ చేసే ప్రయత్నం చేయి. దమ్ము రాలేదంటే 2ది, దమ్ము రాలేదంటే 3ది, ఇట్లనే స్కిప్ చేసుకోవాలి. మన మందులతో బయటకు వస్తాం. ఓకేనా? ఓకే డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది. నెలకు 4 గురువారాలు. గురువారాలే లెక్క పెట్టుకోండి, క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఏసీ హాల్ ఆపోజిట్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. 3వ గురువారం
విశాఖపట్నంలో హోటల్ చంద్ర లేదా దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కి వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి, ఒకసారి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇలా పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా, అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటా. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.